నా ఊయలాగితే ఏడుపు పాటరా, ఉయ్యల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా, ఊపిరి వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే బంగారు ఊయలా ఊగిలా లేవు, భుజములపై నిన్ను ఊయక తప్పదురా, బంగారు ఊయలా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాలంలో మన ప్రియులు సహోదరులు సత్యనారాయణ గారు స్మారక కూటంలో మనమందరము కూడా ఇక్కడ ఉండడానికి సహాయం చేశాడు. మరి ఈ సమయంలో ఈ యొక్క కూడికి వచ్చినట్టు వారందరికీ దేవుని యొక్క వర్తమానం ఏమి మాట్లాడుతుంది అంటే, ప్రభువునందు నిద్రించిన వారిని గురించి ఆయన, లేక భూమి మీద బ్రతుకున్న వారు రక్షణ విషయంలో మరి ఏం మాట్లాడుతుంది దేవుని వాక్యం అని మనం చూస్తే, మరి ఈ సమయంలో మరి దైవవాక్యమును చూసుకుందాం. ఆదరణ దేవుడు ఇచ్చినట్లు, అలాగే సత్యనారాయణ గారిని బట్టి లక్ష్మికి తనకిచ్చినట్టు కుమారులు కుమార్తెలు, వారి యొక్క కోడళ్ళకి, వారి యొక్క అన్నదమ్ములందరికీ ప్రభునామంలో మరి ఆదరణ దేవుడు దయచేయునుగాక. దేవుని వాక్యం నుండి కొరండీలకు రాసినటి పత్రిక, రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటి రెండవ పత్రిక 2వ వచనం చదువుదాం. అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణా దినం. చాలని ఇక్కడ రాయబడిన మాటను జాగ్రత్తగా మనము గమనించవలసిన వారుగా మనం ఉంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అనుకూల సమయం. ప్రభు సన్నిధిలో ఒక అరగంటలో మనము దయచేసి ఈ సమయంలో చదవబడిన ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అనుకూల సమయము అనేది ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు భూమి మీద మనుషులకు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయంలో దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు మనము ఆయన పిలుపుకి లోబడి ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే రక్షణ పొందాలి. మరి చాలామంది ఆ రక్షణ నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రభు సన్నిధిలో మరి దేవుని రాజ్యానికి వారసులు కాకుండా ఉండడానికి అవకాశం కలిగి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఇంకను ఎవరైనాను రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు, అనుకూల సమయం ముందు నీ మొర్ర ఆలకించింది, రక్షణా దినమందు నిన్ను ఆదుకుంటుని అంటాడు.
అని చెప్పి ఇక్కడ అంటాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. జాగ్రత్తగా గమనించండి. మనకి ప్రతి దానికి సమయం ఉంది. పుట్టడానికి సమయం ఉంది, చనిపోవడానికి సమయం ఉంది, అలాగే మరి ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉంది, అలాగే ప్రతి దానికి సమయం ఉందని దేవుని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం ఎప్పుడు చనిపోతామో అనే సంగతి కూడా మనకు తెలియదు కనుక అది ఒక సమయం ఉందని. అయితే యేసులో రక్షణ కలిగిన వారు నరకము నుండి పరలోకమునకు సిద్ధపడగలరని, యేసు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సమయం ఉండగానే ఏం చేయాలో తెలుసంటే రక్షణ కలిగి ఉండాలని, యేసుని కలిగి ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఆయన అంటాడు కదా, ఒక విషయం మనకి తెలియజేస్తుంటాడు. ఏమంటే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణా దినం. చాలామంది యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బైబిల్ చెప్పిన విషయం ఏమిటి అంటే ప్రియులారా, జక్కయ్య ఇంటికి మరి రక్షణ ఇప్పుడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంటే యేసు వచ్చినప్పుడే, యేసు పిలిచినప్పుడే, యేసు మనల్ని కేకేసినప్పుడే రక్షణ పొందాలనే విషయం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజున యేసు క్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించుకోకుండా మరి ఉండేవాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. అలాంటి నిర్లక్ష్యం ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి అనుకూల సమయము, దేవుని సమయము మనకి దగ్గర పడిందని కనుక మనము భూమి నుంచి వెళ్ళిపోయే కాలం ఎప్పుడు మనకు తెలియదు కనుక ఒకవేళ మనము రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే మనం ఆయన రాజ్యంలోనికి వెళ్లకుండా నరకంలోనికి వెళ్ళిపోతామేమో అనేటువంటి వర్తమానం దేవుడు చాలాసార్లు నీతో మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బైబిల్లో ఇంకా ఏం మాట్లాడాడు దేవుడు చూద్దాం. యోబు గ్రంథం కూడా చూద్దాం. చక్కటి విషయాలు ఆయన రాస్తున్నాడు. యోబు 14వ అధ్యాయం, యోబు గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు ఒక్కసారి చదవగలరా? స్త్రీ కన్నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందెను. చూడండి, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడిపోకున్నట్లు వాడు నిలవక పారిపోవును. చాలు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మరొక మాట ఏం చెప్తున్నాడు అంటే, నరుడు కొద్ది దినములు వాడే అని మాట్లాడుచున్నాడు. శాశ్వతమైన వాడు కాదు భూమి మీద నరుడు. కనుక స్త్రీ కనిన నరుడు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కొద్ది దినముల వాడై అన్నిట్లుగా అక్కడ మాట్లాడు మిక్కిలి బాధ నుందును అంటే మరణము నుందును అనే విషయం తెలియజేస్తుంది. అతడు పుష్పము మరి వీక్షించినట్లు వాడు పెరిగి తర్వాత వాడిపోతాడు. ఒక చెట్టుకి పుష్పం ఏ విధంగా అయితే మరి పుష్పిస్తుందో, ఆ పుష్పించినట్టు ఆ యొక్క పుష్పం మళ్ళా వాడిపోతుందో అలాంటి వాడు మానవుడు. కనుక జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు అనుకునేటువంటి భావం ఏమిటి అంటే, మనం ఇంకా బతికి ఉంటాం, ఇంకా మనము జీవిస్తూ ఉంటాం, ఇంకా మన యొక్క పరిస్థితులు బాగుంటాయి, ముందుకు వెళ్ళగలము అని చెప్పేసి మనం ఆలోచన కలిగినట్టు వారిగా మనం ఉంటూ ఉంటాం. దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం మాట్లాడేది ఏంటంటే, మన దినము
ఏపాటితో మనకు తెలియదు, మన ఊపిరి ఏపాటితో మనకు తెలియదు. కనుక ఈ సమయంలో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క వార్త మనకి వినపడుతుందో, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ మనకి వినపడుతుందో, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం మనకి వినపడుతుందో, అప్పుడు ఆయన దగ్గరికి రావాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు ఎవరు కూడా అన్నమాట దుష్టత్వములో ఉండి మరణించడం ఆయనకి ఇష్టం లేదు. పాపములో ఉండి మరణించడం ఆయనకి ఇష్టం లేదు. పాపం నుంచి విడుదల కలగాలని ఆయన కల్వరి గిరి పైన సిలువలో మన పాపముల నిమిత్తము సిలువ నుండి ఆ సిలువలో మన పాపాలన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడో తెలుసా, పరిశుద్ధపరిచి ఉన్నాడు. అందుకే హెస్కేల్ గ్రంథంలో 33వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్న విషయం మనకు కనపడుతుంది. 33వ అధ్యాయము 11వ వచనం చదవండి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు ఇంటున్నాడు. ఇక్కడ ఒకసారి ఆగమ్మా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, దుర్మార్గుడు అంటే పాపాత్ముడు అనేటువంటి వాడు మరణించడం దేవునికి ఇష్టము లేదట. ఆ పాపముల నుంచి బయటికి రావాలట. మరొకసారి చదవండి ఆ మాట. కాగా వారితో చెప్పుము, ఇదిగో నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందటం వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత్వము నుండి విడుదల మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అంటాడు. వింటున్నారా జాగ్రత్తగా? ఇదండి దేవుని యొక్క స్వరం, ఇదండి దేవుని మాట. చాలామంది దుష్టత్వంలో ఉండి మరణిస్తూ ఉన్నారే కానీ ఆ దుష్టత్వం నుంచి విడుదల పొంది బాప్తీసం తీసుకుని ప్రభువు నామములో రక్షణ పొంది మార్మనస్సు పొంది మనము తగిన కాలంలో దేవుడు పిలిచినప్పుడు ఆ యొక్క పిలుపుకి మనం అందుకుని వెళదామనేది ఎవరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండట్లేదు. ఈ రోజున ఎక్కడ చూసినా మరణాలు, ఏ ఇంటిలో చూసినా, ఏ ఈదిలో చూసినా, ఏ పక్కన చూసినా, ఏ ప్రాంతంలో చూసినా భయంకరమైన మరణాలు. చిన్నవారు, పెద్దవారు, ఇలాగా వృద్ధాప్యం ఉన్నవారు, యవనస్తులు, ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా స్త్రీ పురుషులతో వారందరూ కూడా ఏమైపోతున్నారంటే భయంకరమైన మరణమును పొందుతున్నారు. దేవుడు అంటున్నాడు కదా, దేవుని స్వరం వినబడుతుంది కదా, ఏంటంటే ఇదిగో దుష్టుడైన వాడు మరణించుట, దుష్టత్వంలో ఉండి చనిపోవట నాకు ఇష్టం కాదు. ఆ దుష్టత్వం నుండి అనగా మరలి లేక తిరగబడి తిరిగి ఆయన యొక్క సన్నిధిలో ఆ యొక్క పాపములను, ఆ దుష్టత్వాన్ని ఒప్పుకొని ఆయన యొక్క సన్నిధి రక్షణ పొందినట్లయితే ఆయనకి సంతోషమని తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎందుకంటే ఈ లోకంలో మనం చాలాసార్లు మనకు అదని ఇదని ఏదేదో మనము సంపాదనని, మన ఐశ్వర్యమని మనం రకరకాలుగా ఆలోచన కలిగిన వారిగా మనం ఉంటాం. కానీ చనిపోయేటప్పుడు మనం రక్షణ పొంది చనిపోతున్నామా, రక్షించబడి చనిపోతున్నామా అనే ఆలోచన ఒక్కళ్ళు కూడా కలగట్లేదు. దయచేసి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుని ఎడలా దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటాడు ప్రభు. అవును, ఒకడు లోకమంతా సంపాదించుకుని అంటే రక్షణ లేకుండా చనిపోయాడంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో ఎంతగానో మాట్లాడుతున్న విషయం. ఇంకేం చెప్తుందని మనం ముందుకు వెళితే దేవుని వాక్యంలో చక్కటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒకసారి తిమోతేయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతారా?
మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఆగుదామండి, విన్నారా? మనుషులైన వాడు పుడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ కూడా తెచ్చుకున్నారా అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏమీ తేలేదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కానీ ఈ లోకంలో పుట్టిన తర్వాత, ఈ లోకంలో పెరిగిన తర్వాత, ఈ లోకంలో ఉన్న తర్వాత మనమంతా కూడా ఈ లోకంలో ఏదేదో మనకి కావాలనే ఆశలు కలిగి ఉంటాం. కానీ అవన్నీ కూడా చనిపోయేటప్పుడు తీసుకెళ్ళలేమని, అవన్నీ విడిచిపెట్టవలసినది దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, మరొకసారి చెప్పండి. దయచేసి వింటున్నారా? ఆలోచించండి. మనం ఏమీ తీసుకుని వెళ్ళలేమండి. చాలామంది అనుకుంటాం, ఇన్ని ఎకరాల పొలం సంపాదించాం, ఇంత బంగారం సంపాదించాం, ఇంత ఆస్తి సంపాదించాం, ఇంతమంది పిల్లలు సంపాదించాం, ఇంత పేరు సంపాదించాం, ఇంత ఇదిగా సంపాదించాం, ఇవన్నీ కూడా నాకు కూడా వస్తుందేమో అని అనుకుంటూ జీవిస్తూ వారు ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకడి లోకమును మరి అంతా సంపాదించిన తర్వాత తన ప్రాణమును పోగొట్టుకుంటున్నాడు. అంటే అవన్నీ విడిచిపెట్టి అతను ఏమైపోతున్నాడంటే విడిచిపెడుతున్నాడని వాక్యం మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టు వాక్యంలో 6వ అధ్యాయం 7వ వచనంలో చక్కగా ఈ మాట మాట్లాడుతున్నాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఏమండి, మీరు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నారా? నా మట్టికి నేను వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు. వచ్చిన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఒక ఇల్లు సంపాదించుకున్నాను, ఒక భార్యని సంపాదించుకున్నాను, ఒక కుటుంబాన్ని సంపాదించుకున్నాను, ఒక అన్నదమ్ములు సంపాదించుకున్నాను, ఏదేదో సంపాదించుకున్నాను తప్ప ఏది కూడా తేలేదు. మనము ఏంటండి, ఏది కూడా తీసుకుని వెళ్ళలేం, కూడా ఏది కూడా పట్టుకుని వెళ్ళలేం. ఎందుకండి? మరి అలాంటి పరిస్థితిలో ఉన్నట్టు మన జీవితాల్లో మన రక్షణను ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నాం? అది అంటున్నాడు దేవుడు. ఇంత గొప్ప రక్షణ ఏమండి నిర్లక్ష్యం చేసిన ఎడల తప్పించుకోవడం చాలా కష్టమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎక్కడి నుంచి తప్పించుకోలేవు? నరకంలోంచి తప్పించుకోలేవు. కనుక నరకం తప్పించుకోవడానికి ఇదిగో యేసు ఒక్కడే మాత్రమే మార్గము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. నా ద్వారాన తప్ప ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడతాడు. చదవండి. దేవుని వద్దకు చేరడానికి యేసు ఒక్కడే మార్గము. యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకమునకు చేరలేడు, వెళ్ళలేడు అని చెప్తున్నాడు. అలాంటి మంచి మార్గం, యేసు మార్గాన్ని చాలామంది నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. కనుక దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ యేసు మార్గం విషయంలో నిర్లక్ష్య పెడుతున్నట్లయితే, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, యేసుతో నాకు ఇప్పుడు కాదు, తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఏం చేస్తానంటే వస్తాను, పోతాను, రక్షణ పొందుతాను, మారుమనసు పొందుతాను అని చెప్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి మాటలు మానేయండి. ఎందుకో తెలుసంటే వాక్యం మాట్లాడుతున్నట్టు విషయం, వాక్యం చెప్తున్న విషయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో నేను చెప్పేది ఏమిటి అంటే, మీరు ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు. ఈ లోకంలోనికి నుంచి ఏమిని కూడా తీసుకువెళ్ళలేరు. తీసుకువెళ్ళేది ఏదైనా ఉంటే దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక రక్షణ మాత్రమే, నీ ఆత్మ రక్షణ మాత్రమే తీసుకుని వెళ్ళగలవు. అక్కడ నీ ఆత్మ రక్షించబడి యేసుతో సదాకాలము ఆయనతో ఉండడానికి అవకాశం కలుగుతుంది రక్షణ వల్ల. ఇంకా మనం కొద్దిగా వాక్యం మనం చూసినట్లయితే, మరి
మత్తయి సువార్త 25 అధ్యాయం 46 వచనం చూస్తే, కానీ క్రీస్తును రక్షకునిగా నిరాకరించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు నిత్య శిక్షలోనికి వెళ్తాడని బైబిల్ చెప్తూ ఉంది. అదండి, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, రక్షకునిగా అంగీకరించారో వారికి నిత్య శిక్ష అనేది తప్పనిసరిగా దేవుడు ఇస్తున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 25 వచనం చదివితే మనం ఏం చేయాలి అంటాడు అక్కడ. దేవుడు మన అపరాధముల నిమిత్తము ఆయన పంపబడ్డాడు అని వాక్యం ఉంటుంది. చదవండి, 4వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 25 వచనం. ఆయన మన అపరాధములు తాగడ్డాం. దయచేసి నిజంగా నువ్వు అపరాధం చేసావు, తప్పు చేసావు, పాపం చేసావు, కానీ లోకంలో తాగావు, తిరిగావు, రకరకాల జీవితం జీవించావు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ పాపములన్నిటిని నేను ఏం చేస్తానంటున్నాడు, ఇదిగో మన అపరాధములన్నిటిని ఏం చేస్తాడు ఆయన. చూడండి, ఆయన శిలువలో అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన శిలువ పొందాడు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఇంత మంచి భాగ్యం. అందుకే ఇంత హెచ్కేల్ కింద 33:11 ఏమన్నాడు, దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఆలోచన మనం చేసినట్లయితే దేవుని వాక్యం మాట్లాడు. మరి చదవండి ఆ మాట. చూసారా, దుర్మార్గుడు మరణం నొందటం వల్ల, అంటే పాపాత్మ మరణం నొందటం వల్ల నాకు సంతోషం లేదు. నేను వాడి కొరకు ఏమయ్యాను, నేను మరణం పొందాను. అతని అపరాధం నిమిత్తము చనిపోయాను. తన పాపములు క్షమించడానికి నేను సిలువలో రక్తాన్ని కార్చాను అంటున్నాడు ఆయన. అందరూ స్తోత్రం చెప్తాం. అలాంటి దేవునికి ఒకసారి మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, ఈ లోకంలో అందరూ కూడా అనగా పాపం చేసిన వారి అందరూ కూడా దేవునికి దగ్గరగా ఉన్నవారు కాదు. అందరూ కూడా దేవుని తెలుసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి సువార్త వెళితే, వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళందరూ మార్చబడి రక్షణ పొందిన వారే. అందుకే దేవుని వాక్యములు మాట్లాడతారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే మహిమ, అదే దేవుడు అనుగ్రహించిన మహిమ అంటే ఏమిటి? ఆయన దిగి రావటమే మన యొక్క జీవితాల్లో పాపాన్ని కడిగి మనకు రక్షణ ఇవ్వడం, ఆయన మహిమను ఆయనలో చేర్చబడటం. కనుక ప్రియమంటి వాళ్ళరా, ఈరోజు ఈ సమయంలో ఈ కుటుంబంలో మరి సోదరులు సత్యనారాయణ గారు మరి నిద్రించారు. కానీ ఆయన ఒకవేళ ఆయన ఆత్మ ఎంతో రక్షణార్థంగా ఉంటే దేవుడు ఆయన్ను ఆ యొక్క దొంగ శిలువలో ఏ విధంగా అయితే మరి రక్షణ చేయడానికి, మరి రక్షించడానికి పరలోకానికి నడిపిస్తాడు. ఒకవేళ అలాంటి అనుభవం, అలాంటి మనస్తత్వం, అలాంటి ప్రార్థనా జీవితం, అలాంటి పశ్చాత్తాపం కలిగిన వాడైతే దేవుని సన్నిధిలో రక్షణ కలిగిన వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు మాట ఏమిటి అంటే, మరి సత్యనారాయణ మరి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే తిరిగి వెళ్ళటం జరిగిందని మనం వాక్యంలో మనం చూసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన అంటే తల్లి గర్భం నుండి అని బైబిల్లో చెప్పబడుతుంది. బైబిల్లో తల్లి గర్భం నుండి అని చెప్పబడుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21 వచ్చిన చదవండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై తిరిగి వెళ్ళేదను. జాగ్రత్త. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పండి. చూడండి, ఇందాక చదివంగా తిమోతికి రాసిన పత్రికలో కూడా అదే మాట చెప్తాడు. ఈ లోకంలోనికి మనము ఏమీ తేలేదు, ఏమీ కూడా
పట్టుకెళ్ళలేము. అదే చెప్తున్నాడు యోబు అంటున్నాడు, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చి తిని కనీసం వస్త్రాలు కూడా తెచ్చుకోలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమిని పట్టుకెళ్ళలేను. అవునండి, ఏమీ పట్టుకెళ్ళలేమన్న సంగతి తెలుసుండి కూడా మనం ఏం చేస్తున్నామంటే రక్షణ పొందలేకపోతున్నాం, మారలేకపోతున్నాం, యేసుని వెంబడించలేకపోతున్నాం. ప్రియులారా, దయచేసి దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడైనా దేవుని స్వరాన్ని వినండి, దేవుని మాట వినండి. మీకు నేను తెలియజేసే మాట ఏమిటంటే, మీరందరూ కూడా యేసులో రక్షణ పొంది మారు మనసు పొంది ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. అలాగే ఈ కుటుంబంలో మరి వారి బిడ్డలకు, తన భార్యకు ఆదరణ దేవుడు దయచేసి వారి కుటుంబంలో ఇంకా రక్షణ లేని వాళ్ళందరికీ రక్షణ పంపించి ఆయన సన్నిధిలోనికి, ఆయన మహిమలోనికి చేర్చబడినట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి బలపరచునుగాక. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.